సింగరేణిని భూస్థాపితం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంకణం కట్టుకున్నాయని ఏఐటీయూసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బొగ్గు గనులు వేలం వేయకుండా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని అడ్డుకుంటున్నామని చెప్పారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఇక కొత్త బ్లాక్లను కనుగొని చదును చేసిన బొగ్గులను తీయడానికి సిద్ధంగా ఉన్న గనులను ఎండీఆర్ చట్టంతో వేలం వేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రం నడిబొడ్డున సిద్ధపడుతున్నాయి అని అన్నారు. ఇక సింగరేణి అభివృద్ధి చెందాలంటే కొత్త బొగ్గు గనులు కావాలని డిమాండ్ చేస్తారు. అది కేవలం 2014 పునర్విభజన చట్టం బీజేపీ ప్రభుత్వం వేలంలో పాల్గొంటా ఉన్నది. బొగ్గలు ఈ 3వసారి గెలిచిన తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున ఎవరైతే కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కోల్ మినిస్టర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా సింగరేణి ప్రాంతానికి సంబంధించిన సావనపల్లి బొగ్గని ప్రైవేటు పరం చేయడానికి సంబంధించిన వేలం వేస్తూ ఉన్నాం. ఇక టెక్నికల్గా ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ కానీ మేము ప్రైవేట్ చేయట్లేదు అంటా ఉన్నాం. నేను అంటా ఉన్నా ఈరోజు ప్రైవేట్ చేయట్లేదు అని ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు వేలం వేస్తా ఉన్నావు, డైరెక్ట్గా ఇచ్చేయచ్చు కదా అనేది మేము అడిగే ప్రశ్న. కాబట్టి రాజకీయాలు మాని ప్రాంతీయ అభివృద్ధికి పాటుపడండి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ను చూసి నేర్చుకోండి. ఆంధ్రప్రదేశ్లో సిద్ధాంతాలు పక్కకు పెట్టి అన్ని రాజకీయ పార్టీలు ఒకటై విశాఖ స్టీల్ను కాపాడుకున్నాయి. ఆ పద్ధతిలో తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ డివిడెండ్ల పేరు మీద ట్యాక్స్ల పేరు మీద కోట్లాది రూపాయలు కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తూ ఉన్నాయి. అదేవిధంగా సామాజిక భద్రతగా సిఎస్ఆర్ ఫండ్స్ ఈ రాష్ట్రంలో సింగరేణి ప్రాంతంలో ఆధారపడ్డ ప్రజలకు ఇస్తూ ఉన్నది. అదేవిధంగా కార్మికులు పనిచేస్తున్న సింగరేణిలో కోట్లాది రూపాయలు ప్రతి సంవత్సరం మీకు ట్యాక్సులు కడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వేలంపాటను శ్రావణపల్లిని మినహాయించి 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ పార్టీ తీసుకున్న నిర్ణయం ఆనాడు 2 రాష్ట్రాలకు పరిశ్రమలు రాయితీలు ఈ యొక్క పునర్విభజన చట్టం కింద మీకు ఇస్తామని చెప్పిన సంగతి ఈరోజు ప్రజలు మర్చిపోలేదు. 10 సంవత్సరాలు పూర్తి కాలేదు. అందుకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పునర్విభజన చట్టం కింద మీరు బయ్యారం ఉద్గాలను ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. ఈరోజు అనుకూలంగా సింగరేణిలో ఉన్న బ్లాక్లు ఈరోజు సిద్ధంగా ఉన్నాయి. ఒక విధంగా ఇప్పుడు శ్రావణపల్లి ఇవ్వాలి, మీ మనుగూరు ఈరోజు 5 సంవత్సరాల్లో ముగిసిపోతుంది కొత్త బ్లాక్ రాకుండా. అదేవిధంగా పీకేఓసి 2 డిప్సైడ్ బ్లాక్ ఉన్నది, కోయగూడెం 3, సత్తుపల్లి 3 ఉన్నాయి. అదేవిధంగా VK7, అదేవిధంగా మన JK5, రోంపేడు, RK ఓపెన్ కాస్ట్, ఇవన్నీ తాడిచెల్లటు, ఇవన్నీ మీ యొక్క పర్మిషన్ సిద్ధంగా ఉన్నాయి. బీజేపీ చిత్తశుద్ధిని చాటుకొని వాటిని వెంటనే పర్మిషన్ ఇచ్చి ఈ శ్రావణపల్లి బ్లాకును యథావిధంగా నామినేషన్ కాకుండా వేలం కాకుండా పూర్తిగా 2014 పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కేటాయించాలని మీ ద్వారా బీజేపీ పార్టీని, అదేవిధంగా దానికి సంబంధించిన ఎత్తుగడలు పోరాటాలు, అదేవిధంగా ఐక్యతను సాధించడానికి రాజకీయ పార్టీలు కూడా కలిసికట్టుగా పోరాటం చేద్దాం. ఈ యొక్క ప్రాజెక్టులను ప్రభుత్వ రంగంలో ఉంచడానికి సంబంధించిన ఎత్తుగడలు పోరాటం చేద్దామని చెప్పి మీ ద్వారా ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకు, బీజేపీకి, కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.